బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యమైందని పెట్రోల్ పోసుకొని చనిపోయినటువంటి సందర్భంలో సాయి ఈశ్వరచారి అరెస్ట్ జరుగుతూ ఉంది. గాంధీ ఆసుపత్రి దగ్గర ప్రస్తుతం అరెస్టుల పర్వం జరుగుతూ ఉంది. చూస్తూ ఉన్నాం ప్రస్తుతం విజోస్లో బీసీ సంబంధించిన ధర్నా చేస్తున్నటువంటి వారందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కరిని లాగేస్తూ ఉన్నారు. అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. మా చావులు లిఫ్ట్ చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా కొంతమంది మహిళలు ఉన్నారు. మహిళలను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అరెస్ట్కి సంబంధించి ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. సీఎం రావాలి, ప్రాణానికి ప్రభుత్వం కారణం, ఈ ప్రాణం పోవడానికి ప్రభుత్వం కారణం. సీఎం రావాలి, ఇక్కడికి సీఎం రావాలి, సమాధానం చెప్పాలి. అక్రమం, దౌర్జన్యం, ఇది నిజంగా మా వాళ్ళు చావుకు కారణమైనటువంటి రిజర్వేషన్ పెంచకుండా అక్రమంగా అన్యాయం చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో బీసీ ఉద్యమాన్ని ఆపేది లేదు. ఇప్పుడు ఆయనకు కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి చర్చలకు నిలవాలి. అదేవిధంగా ఇవాళ ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, లేకపోతే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇది అన్యాయం. మా బీసీల చావులతోటి చూస్తా ఉన్నాం. అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇక్కడ బీసీ నాయకులని బీసీ ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో వీరంతా విడిపోయిన నాయకులందరినీ లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. వాహనంలో తరలిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరు స్లోగన్ ఇచ్చినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్. 2 వాహనాలు తీసుకొచ్చారు. ఒకటి డీసీఎం, తర్వాత ఒకటి బస్సు, ఇంకా కొన్ని వాహనాలు తీసుకొచ్చారు. మహిళలు కూడా అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బీసీల విషయంలో ముఖ్యంగా ప్రస్తుతం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చూస్తా ఉన్నాం. చాలా పోలీసులు వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సుమిత్ర ఆనందర్ ఉన్నారు, మాట్లాడదాం. రేవంత్ సర్కార్ మొండి వైఖరిని ప్రశ్నిస్తా ఉన్నది. తప్పకుండా బీసీలు బుద్ధి చెప్తారు రేవంత్ సర్కార్కు. ఈ దమనకాండ శాంతియుతంగా ప్రదర్శన చేస్తూ ఉంటాయి. ఏమిటి ఈ దమనకాండ మీరు చూస్తూ ఉన్నారు, మీరు గమనిస్తూ ఉన్నారు. జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ. ఇది ప్రభుత్వ హత్య, ఇది రేవంత్ సర్కార్ హత్య, ఇది రేవంత్ సర్కార్ హత్య, బీసీ ద్రోహి రేవంత్ సర్కార్ హత్య. ఇది కాంగ్రెస్ డౌన్, బీసీ ద్రోహి రేవంత్ సర్కార్ హత్య. ఇది ముమ్మాటికి రేవంత్ సర్కార్ తగిన మూల్యం చెల్లించక తప్పదు. బీసీ ద్రోహి రేవంత్ సర్కార్ హత్య. ఇది ముమ్మాటికి. పోలీసులు అయితే అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ఆందోళన పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఉదయం నుంచి పరిస్థితి చేయి దాటిపోయింది. పోలీసులకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. వాహనాల్లో తరలిస్తూ ఉన్నటువంటి విజువల్ చూస్తూ ఉన్నాం. నాయకులందరినీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తా ఉన్నారు. సో మీ కార్యకర్తల్ని అందరిని అరెస్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఓవరాల్గా దాదాపు 100 నుంచి 200 మంది మద్దతుగా ఇక్కడికి వచ్చారు. సాయి ఈశ్వరచారికి సంబంధించినటువంటి మరణానికి సంబంధించి ఇక్కడ విషాదం ఏంటంటే 3 రోజుల క్రితమే శ్రీకాంతాచారికి సంబంధించిన వర్ధంతి జరిగింది. తర్వాత వెంటనే సాయి ఈశ్వర చౌదరికి సంబంధించినటువంటి మరణం పైన అనుమానం వ్యక్తం చేస్తూ వీళ్ళంతా కూడా మరొక బీసీ బలయ్యారు. బీసీ 42% రిజర్వేషన్ అన్నారు. కాంగ్రెస్ ఇవ్వట్లేదు, బీసీలను మోసం చేస్తూ ఉంది అంటున్నారు. వాహనంలో తరలిస్తూ ఉన్నారు. మొత్తం ఒక డీసీఎం, ఒక పెద్ద బస్సు వాహనంలో తీసుకెళ్తా ఉన్నటువంటి విజువల్స్లో చూస్తూ ఉన్నాం. రెండు ప్రాణాలు పోతే కూడా మీరు నిరసన తెలియజేయకూడదా? దానికి అరెస్ట్ చేస్తున్నారా? తీసుకున్నారు మిమ్మల్ని. మీ ప్రభుత్వ ఉద్యోగాలు కాదా? న్యాయం లేదా? నిన్ను ప్రాణాలు పోతే నిరసన తెలియజేస్తుంటే మీరు పట్టుకొని పోయి జైలు పట్టుకోపోతున్నారు పోలీసు వాళ్ళు. పోలీసు జులుం నశించాలి.
ఇది చాలా దారుణం. ఇది కావాలని చెప్పి ఒక వెనుకబడ్డ కులాలు ఒక బీసీలను మరి అణచివేత ధోరణితో చేస్తున్నారు తప్ప ఇది న్యాయమైనది కాదు. అబ్బాయి చనిపోయిందండి, చనిపోయిన వ్యక్తిని అంత దారుణంగా పోస్ట్ మార్టం చేసుకుంటాం మాకు చెప్పకుండా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. నిరసన వ్యక్తం చేస్తుంటే అరెస్ట్ చేస్తారా? చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.